గరుడాద్రి క్షేత్రంలో వైభవపేతంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం. ఉత్తర శ్రీవిల్లి పుత్తూరుగా పేరు పొందిన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులబాదు గ్రామంలోని గరుడాద్రి క్షేత్రంలో శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి వారి ఆలయంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిపారు. ఆలయ వంశపారపర్యం ధర్మకర్తల్లో ఒకరైన పవనాచార్యులు ఫణికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో ధనుర్మాస భక్తుల సహకారంతో నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం రంగురంగుల పూలతో అలంకరించిన ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణం ఆలయ వంశస్థులు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు చామకూర భద్రారెడ్డిలు సతీ సమేతంగా విచ్చేసి స్వామివారి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అతిథులను ఆలయం వంశస్థులు ఘనంగా సత్కరించి అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు గోదాదేవి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం గ్రామానికి చెందిన అన్ని అన్నదాతలు కుయ్యా వెంకటేష్, గోపతి రాజేష్లు భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం స్వామి ఆండాల్ అమ్మవారి అభిషేకం ఉంటుందని, వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని, వారి కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అర్చకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ సిఐ బాలస్వామి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ శేఖర్తో కలిసి పోలీసులతో మన భారతదేశంలోనే పెద్ద టెంపుల్, గొప్ప టెంపుల్, పురాణతమైన టెంపుల్ మన రంగనాయ స్వామి టెంపుల్ ఇక్కడ మన ఘట్కేసర్లో ఏదులబాద్ గ్రామంలో గత 400-500 సంవత్సరాల సంది కూడా ఇక్కడ వెలిసిన టెంపుల్. ఇక్కడ ఈరోజు ప్రతి సంక్రాంతి పండుగకు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి ఇక్కడ 1000 మంది వస్తారు. బ్రహ్మాండంగా కళ్యాణం జరిగింది. అందరూ ఆ దేవత గోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా, మేము కూడా మంచిగా ప్రతి సంవత్సరం వస్తున్నాం ఈ కళ్యాణానికి. అందరికి కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, అందరు బాగా చదువుకోవాలి, అందరు గొప్పగా కావాలని ఆ గోదాదేవి తల్లిని రంగనాయ స్వామి టెంపుల్ను దర్శనం చేసుకొని మొక్కిన అందరికి కూడా ధన్యవాదాలు.